హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ గ్రేవీ అండి. అది ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 20 కిలోల చికెన్ కోసం ఉప్పు, కారం, ధనియాల పొడి, మసాలాలు, కూరగాయలు కోసుకొని పక్కకు పెట్టుకోవాలి. దానికోసం ఒక పెద్ద లగన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేడయ్యాక ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ కూడా వేడయ్యాక పచ్చిమిర్చి, మెంతి వేసి ఎర్రగా వేపుకోవాలి. ఇలా అన్నీ బాగా వేడయ్యాక అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలిపాక పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక చికెన్ వేసుకొని కాస్త ఉప్పు కూడా వేసుకొని చుట్టూ మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్నాక అదే చిన్న మంట మీద ఉంచాలి. ఇది ఇలా ఉడికాక దాంట్లో నుంచి కొంచెం నీరు వస్తుంది కదా ఫ్రెండ్స్. ఆ నీరు వచ్చినప్పుడు కొంచెం పచ్చి ధనియాల పొడి వేసి కారపొడి వేసుకొని కలుపుకోవాలి. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత కారం ముక్కకి బాగా పట్టాక ఆయిల్ పైన వస్తుంది ఫ్రెండ్స్. అలా ఆయిల్ పైన వచ్చినప్పుడు కొన్ని నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5-10 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. అలా ఉడికాక పైకెళ్ళి వేయించిన ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపాక మనం కాసేపు ఒక 5-10 నిమిషాల తర్వాత చూస్తే పైన నూనె వస్తుంది కదా ఫ్రెండ్స్. అలా నూనె వచ్చిందంటే మనకు కర్రీ అయినట్టే ఫ్రెండ్స్. చూశారు కదా, బాగుంది కదా ఫ్రెండ్స్. చివర్లో గరం మసాలా వేసి దింపేసుకోవాలి.